వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తన భర్త నిరాదరణకు వ్యతిరేకంగా విసిగి వేసారిపోయిన ఓ మగువ న్యాయ పోరాటానికి తెరలేపింది. ఎస్, లక్ష్మీగూడ మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీగూడలో ఓ యువతి తన భర్త ఇంటి ముందు కూర్చొని కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని ధర్నాకు దిగింది. న్యాయ పోరాటానికి శ్రీకారం చుట్టింది. గత 4 ఏళ్లుగా తనను వేధిస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన కారణంగా తనను ఇంటి నుంచి బయటికి తరిమేశారంటూ ఆమె తీవ్రస్థాయి ఆవేదన వ్యక్తం చేసింది. అందుకు నిరసనగా లక్ష్మీగూడలోని తన భర్త శివ ఇంటి ముందు లహరి అనే మగువ న్యాయ పోరాటానికి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. శివ కుటుంబ సభ్యులకు లహరి కుటుంబ సభ్యులకు మధ్య ఘర్షణ వాతావరణం చెలరేగింది. చివరికి చేసేదేమి లేక లహరి కుటుంబ సభ్యులు మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్లో మళ్ళీ ఫిర్యాదు చేశారు. తమకు కావలసింది న్యాయం మాత్రమేనని, తమ చెల్లి మళ్ళీ బావతో కలిసి ఉండాలంటూ లహరి సోదరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని మీడియా ముందు కూడా వెల్లడించారు. మా చెల్లె మా బావ కలిసి ఉండాలి, మాకు కావాల్సింది. తాగాడు కానీ సైకో లెక్క సైకో చేసి కొడతాడు అంటాడు. ఏమైనా ఎదురు మాట్లాడినా కొడతాడు, ఏం చేసినా కూడా కొడతాడు, చేస్తాడు. అట్లా హరాస్మెంట్ తట్టుకోలేకనే ఇక్కడ ఇంత దూరం రావాల్సి వచ్చింది సార్. లహరి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మైలార్దేవ్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా పోలీసులకు వీరికి సంబంధించిన ఫిర్యాదు అందింది. ఇప్పుడు తాజాగా లహరి భర్త ఇంటి ముందు నిరసన వ్యక్తం చేయడం, అక్కడ ధర్నాకు దిగడం, లహరి భర్త తరపు వాళ్ళు దాడికి దిగడం వంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఈ విషయాలన్నీ పరిగణనకు తీసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.